ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు అయితే పప్పాయి కోసి అమ్మడానికైతే తీసుకెళ్తున్నాం. చూడండి, పప్పాయి కోస్తుంటే దానికైతే పాలైతే బాగా వస్తుంది. కానీ కోసేటప్పుడు చాలా జాగ్రత్త అయితే కోయాలి కదా. పాలైతే బాగా వస్తుంది, మరి దేనివల్లనో ఏమో తెలియదు. అంటే ఇప్పుడు వాటర్ పోస్తున్నాము, ప్లస్ కొంచెం కచ్చిగా ఉండడం వల్ల కూడా వస్తూ ఉంటుంది. ఇంకా మా వారు చూడండి ఎలా తీస్తున్నారు, పాలు వస్తుంది. ఎమ్మి పప్పాయి అయితే ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇంకా సీజన్ అయితే జ్వరం ఎక్కువ వస్తూ ఉంటుంది కదా. ఈ సీజన్లో అయితే పప్పాయి అయితే అస్సలు మిస్ చేయవద్దండి. చక్కగా ఆ పప్పాయి నెలకు ఒకసారి అయినా చక్కగా తింటూ ఉండాలి. తీసుకొని కాయలైతే ఇంక మేమైతే మార్కెట్కి అయితే వేస్తున్నాము. ఇంకా కేజీ 30 రూపీస్ అట్లా ఇచ్చేస్తున్నాం మేమైతే. ఎందుకంటే ఒకేసారి తీసుకుంటారు కదా, అందుకోసం అలా అయితే అమ్మేస్తున్నాం మేము. ఇంకా పాలైతే బాగానే వస్తున్నాయి. ఇంకా సంచిలో పట్టుకొని అయితే ఇలా తీస్తున్నారు. కాయ అయితే చూడండి, ఈ కచ్చికాయ అయితే స్వీట్స్ అయితే చేస్తూ ఉంటారు. అంటే ఇంకా ఈ వీటితో ఏదో స్వీట్ అయితే చేస్తారండి. ఇంకా ఫంక్షన్ అయితే ఉంటుంది కదా, ముస్లిం ఫంక్షన్ ఉన్నప్పుడు కూడా చక్కగా వీటితో అయితే స్వీట్స్ అయితే చేస్తూ ఉంటారు, తీసుకెళ్తూ ఉంటారు మా దగ్గర. కచ్చికాయలు కూడా చూడండి. ఇంకా మా తోట అయితే చూపిస్తున్నా. సో కాయలు ఇలా ఉన్నాయి. వీటికైతే ఆకులన్నీ తెంచేసారు. తెంచితే ఏమవుతుందంటే ఈ కాయలకి మొత్తం పైన ఎండకి మొత్తం తెల్ల మచ్చల్లాగా అయితే అవుతూ ఉంటుంది. ఇంకా మా వారికి తెలియక ఆకులన్నీ కట్ చేశారు. అలా ఉంటే కాయలు కూడా ఎండకి ఖరాబ్ కాకుండా సేఫ్గా అయితే ఉంటూ ఉంటుంది. అందుకోసమే ఆ ఆకులు అయితే ఎలా ఉంటుంటుంది. సో పప్పాయి తోట ఎలా ఉందో చూపిస్తున్నాను. ఈ కాయ చూడండి ఎలా ఉన్నాయో. పైన అయితే అంత ఖాళీగా ఉంది, అంత పైకి వెళ్ళింది. ఈ కాయ అయితే మధ్యలో ఉంది. వెతికి ఇంకా పండి ఉంటే కోస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఎందుకు పెట్టేసి రైడా, పాలు వస్తున్నాయి కదా బాగా కోస్తుంటే. అంటే ఇప్పుడు కచ్చిగా ఉన్నాయి కదా, కచ్చిగుంటే ఇంకా వెతికి అయితే చూడండి ఎలా కోసుకుంటుంది. అయ్యో అటు పడ్డది. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క వెరైటీ కాయలు అయితే ఉన్నాయి. ఈ కాయ చూడండి ఎలా ఉందో. ఎండ ఉంది, ఎండకి ఎలా కనిపిస్తుంది కాయ అయితే. వావ్, తీసుకున్నానా. కానీ చాలా స్వీట్ అయితే ఉన్నాయి కాయలు అయితే, చాలా స్వీట్ కాయలు. మబ్బు అయితే అయింది, వర్షం వస్తుందేమో. మరీ కచ్చి తెంచవాకు, అది పండనే లేదు, కచ్చిగానే ఉన్నాయి చూడు. సో బ్యూటిఫుల్ అండి. ఇంకా మా తోట అయితే ఇలా ఉంది. ఇటు సైడ్ అన్నీ పప్పాయి కొమ్మ అయితే చాలా వరకు చెట్లని నరికేసారు. ఎందుకంటే కాయలు లేకపోవడం వల్ల. అలా ఉంది కదా, ఆకు తెచ్చింది అది కూడా అలాగే ఉంది. ఇప్పుడైతే పూత అయితే వచ్చింది. అంటే 2 ఇయర్స్ ఉంటుంది అండొచ్చు ఇది కాపు. 2 ఇయర్స్కి కాస్తూ ఉంటుంది. ఇంకా పండుగ అయితే అన్నీ మ్యాక్సిమం అయితే అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ సీజన్ రైనీ సీజన్ కాబట్టి ఎక్కువ కాయలు అయితే ఎక్కువ అమ్ముడుపోతున్నాయి. అందుకోసమే రైనీ సీజన్ ఎందుకు కాయలు అమ్ముడుపోతున్నాయి అంటే ఇప్పుడు ఎక్కువ జ్వరం వస్తూ ఉంటుంది కాబట్టి, వైరల్ ఫీవర్ అట్లా. ఇంకా దానికోసం చాలామంది అయితే కొని తీసుకుంటూ ఉంటారు, తింటూ ఉంటారు. చూడండి ఎంత లైన్లో అయితే పెట్టిండ్రు. ఇంకా వాళ్ళు అమ్మే వాళ్ళు అయితే ఎక్కువ చిన్న చిన్న కాయలు అయితే అడుగుతూ ఉంటారు. ఎందుకంటే
చాలామంది చిన్న చిన్న కాయలు అయితే తీసుకుంటారంట. అంటే వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్తోనే వాళ్ళు తీసుకుంటారు కదా చిన్న కాయలైనా. ఇంకా మేమైతే ఒక కేజీ అయితే 30కి అట్లా ఇస్తున్నాం, వాళ్ళైతే 40 అట్లా అయితే ఉంటుంది. ఇంకా మా పాప తీసుకొచ్చిన కాయ కూడా వెరైటీగా ఉంది చూడండి. ఈ కాయ కూడా డిఫరెంట్ కాయ, కొబ్బరికాయ లాగా ఉందంట మా పాపకైతే. అది కూడా వేరే డిఫరెంట్గా ఉంది కాయలైతే. ఇంకా ఇవన్నీ కొంచెం దొరగా ఉన్నాయి, అమ్మేస్తున్నాము. పండువైతే నిన్న అమ్మేసినాం.